మీ అందరూ సంతానం కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరికీ ఒక ప్రసాదం దొరకాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోబెట్టాం. ప్రసాదం ఏంటండి? హాస్పిటల్కి వస్తే మందులు ఇవ్వాలి కానీ ప్రసాదాలు పెట్టడం ఏంటి అనొచ్చు. మిగతా మీ అంతా కూడా పిల్లల కోసం రకరకాల గుళ్ళు, చర్చిలు, మసీదులకి వెళ్ళి ఉంటారు. అక్కడ ప్రసాదం ఇస్తారు. అలాగే ఇది కూడా ఒక చర్చి లాంటిది, ఒక మసీదు లాంటి, ఒక దేవాలయం లాంటిది అని మేము భావించి ఈ ప్రసాదం మీకు అందేటట్టు చేస్తున్నాం. సంతానం కోసం మీరు బాధపడుతుంటే ఒక యూట్యూబ్ ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో భగవంతుడు మీకు ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా మీ బిడ్డని ఇవ్వాలని, మీ కన్నీళ్లను తొడవాలని, మిమ్మల్ని అవమానాల నుంచి బయట పడేయాలని ఇక్కడ వరకు లాక్కొచ్చాడు ఆయన. మీరు ఎవరో రాలా, మిమ్మల్ని దేవుడు లాక్కొచ్చాడు. మధ్యలో సైతాన్ కూడా మీకు అడ్డం పట్టడానికి ప్రయత్నిస్తుంది. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం వెళ్ళాలా, ఎందుకు అంత దూరం వెళ్తున్నారని ఆపడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నా కూడా భగవంతుడు పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడ లాక్కొచ్చి నాకు అప్పచెప్పాడు. ఒక్క ఐవీఎఫ్ లేకోకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా ఇంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రదేశం ఇది. ఇది వరల్డ్ రికార్డ్. అలాగే ప్రపంచంలో ఎక్కడా కూడా మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా భోజనం అంటే పెట్టడం అనేది లేకోకుండా బయటికి పంపిస్తారు. హోటళ్ళు, క్యాంటీన్లు పెట్టి వాటిల్లోకి పంపిస్తారు. పెద్ద పెద్ద కార్పొరేట్లు అయితే వాళ్ళే లోపల టీలు, క్యాంటీన్లు, బిస్కెట్లు, స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు, పేస్ట్రీలు అన్నీ అందుబాటులో పెడతారు. ఇక్కడ మనం కూడా అట్లాగే భోజనానికి బయటికి పంపిస్తే ఊరు కాని ఊరు మీకు. హోటళ్ళు వెతుక్కుంటూ దారి తప్పవచ్చు, లేదా ఆ బట్టీల దగ్గర దొరికింది ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. ఆహారం అనేది లోపలికి తొక్కడానికి, తొయ్యడానికి చెత్త కాదండి. అది అన్నం పరబ్రహ్మ స్వరూపం. నీ వీర్య వృద్ధికి, ధాతు పుష్టికి, అండాల క్వాలిటీకి, నీకు సంతానం కలగడానికి ఆహారమే మూలాధారం. అలాంటి ఆహారాన్ని ఏది పడితే అది తినడానికి, ఎవడు పెడితే వాడిది తినడానికి నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ఆహారం తినేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నీ శత్రువులు కానీ, నీకు తెలియని వాళ్ళు కానీ, నీ క్షేమం కోరుకోని వాళ్ళు కానీ చేతుల మీదుగా నువ్వు ఆహారం తీసుకుంటే అది విషంతో సమానం. మరి ఆహారం ఎవరి దగ్గర తీసుకోవాలి? మీ అమ్మ చేతి మీద కానీ, నీ భార్య చేతి మీద కానీ, నీ భర్త చేతి మీద కానీ, నీ క్షేమాన్ని కోరుకునే నీ శ్రేయోభిలాషుల చేతుల మీద కానీ, నీ స్నేహితుల చేతుల మీద కానీ, నీ అభివృద్ధిని కాంక్షించే మంచి వాళ్ళ చేతుల మీద కానీ, లేదా భగవంతుడు లాంటి మనిషి అనుకున్న వారి చేతుల మీద కానీ ఈ ఆహారాన్ని నువ్వు స్వీకరించాలి. నువ్వు ఇంట్లో పులిహార తిన్నావు, అది వట్టి పులిహార. అదే పూజారి గారి చేతుల మీదకు తీసుకుంటే ప్రసాదం. నువ్వు ద్రాక్షరసం రోడ్డు మీద తాగావు, వట్టి జ్యూస్, అదే పాస్టర్ గారి చేతుల మీదగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్షరసం ప్రసాదం. ముస్లింలు హలాల్ చేస్తారు. ఇవన్నీ భగవంతుడు స్మరణతో నువ్వు ఆహారాన్ని తీసుకుంటే అది ప్రసాదంగా మారుద్ది, నీకు పండంటి బిడ్డనిస్తుంది. లేకపోతే ఏది పడితే తొక్కేసి ఎలా పడితే అలా తినేస్తే అది చెత్త కింద మారి నీ కడుపులో కీకారణ్యం సృష్టించి నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా చేస్తుంది. తుక్కేస్తే తుక్కే బయటకు వస్తుంది. అలాగే ప్రసాదం వేస్తే పండంటి బిడ్డ బయటకు వస్తుంది. కాబట్టి మీరు భగవంతుడు ప్రసాదంగా ఈ ఆహారాన్ని మీరు స్వీకరించాలి. ఇంటి దగ్గర కూడా మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి. వండుకునేటప్పుడు, తినేటప్పుడు కూడా మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా భావించి ఈ ఆహారాన్ని స్వీకరించండి. ఈ ఆహారమే మీకు విటమిన్లుగా, మినరల్స్గా, న్యూట్రియంట్స్గా, ట్రేస్ ఎలిమెంట్స్గా, యాంటీ ఆక్సిడెంట్స్గా మారి నీ బిడ్డగా నీ చేతిలోకి వచ్చేస్తుంది. అర్థమైందండి?
ఇవన్నీ విన్నాక మీకు అనిపిస్తుంది ఈడెవడో పెచ్చోడు రా బాబు, అనవసరంగా పెచ్చోడు దగ్గరికి వచ్చాం, డాక్టర్ అని చెప్తే సైన్స్ చెప్తాడు అనుకుంటే ఏంటంటే పిచ్చి మాటలు చెప్తున్నాడు అనుకుంటూ ఉంటారు. ఇదంతా సైన్సే నేను చెప్పింది. మీరందరూ ఆక్సిజన్ని పీల్చి బతుకుతున్నారు. ఆక్సిజన్ చూపించు అంటే మీరు ఎవరన్నా చూపించగలరా? అయితే ఆక్సిజన్ పీల్చి బతకట్లేదా? చూపించలేనంత మాత్రాన గుర్తుపెట్టుకోండి, ఇదంతా సైన్స్. మీ అమ్మ పెట్టిన ఆహారానికి ఎందుకు అంత శక్తి వచ్చిందంటే, అమ్మ ఆహారం వండేటప్పుడు నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలి, అందరికన్నా మంచిగా ఎదిగి ఈ ప్రపంచాన్ని జయించాలి, నా బిడ్డ లోకరక్షకుడు అవ్వాలనుకుంటూ వండుతుంది అన్నం. అందువల్లే ఆహారానికి అంత శక్తి వస్తుంది. నువ్వు ఇంతగా ఎదిగావు. ఆహారంలో శక్తి ఎలా వచ్చిందంటే అలా వచ్చింది. నువ్వు ఇంటి దగ్గర వండేటప్పుడు కూడా మీరు అదే ఆలోచన చేస్తూ చక్కగా వండుకుంటే, నా బిడ్డ పుట్టాలి, నా బిడ్డ కింద మారాలి, ఇది వీర్యకణం కింద, ధాతు పుష్టి కింద, మా అండాల క్వాలిటీ కింద ఈ ఆహారం ఉపయోగపడాలని నువ్వు వండుకుంటే అలాగే జరుగుతుంది. కాబట్టి మీరు మీ ఆలోచన అనే దానికి యాడ్ చేయండి. మీ శక్తి, ఆత్మశక్తిని ఆహారానికి అందించి అది భగవంతుడి ప్రసాదంగా మార్చండి. ఇలా చేయిస్తారనే ఉద్దేశంతో ఈ 2 మాటలు చెప్పడానికి కూర్చోబెట్టాం. ఇక మిగతావి ఎలాంటి ఆహారం తినాలి, ఎలా ఉంటే మీకు ప్రెగ్నెన్సీలు వస్తాయి, ఏమేమి మీకు ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటున్నాయి, వాటిని మీరు ఎలా తొలగించుకుని మీ బిడ్డని మీ చేతిలోకి తీసుకోవాలనేది నేను మీ కౌన్సిలింగ్లో మళ్ళీ చక్కగా వివరంగా చెప్తాను. అవన్నీ విందురు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆహారాన్ని అందిస్తాం. మా చేతుల మీదుగా ఈ ఆహారాన్ని ఎందుకు అందిస్తున్నామంటే, అక్కడ మీ పూజారి ఎలాగో, పాస్టర్ గారు ఎలాగో, ఇమాము గారు ఎలాగో, ఇక్కడ కూడా భగవంతుడు నన్ను 16,300 మందికి సంతానం అందించడానికి ఈ చేతి ద్వారా ఆయన నన్ను సెలెక్ట్ చేసి అందించాడు. అంటే ఈ చేతులు భగవంతుడు వరంతో నిండిన చేతులు. అలాగే కొన్ని వేల మందికి మేము ఆహారం అందించాం. బయట అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాం, సేవా కార్యక్రమాలు చేస్తాం. లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎంతోమందికి సైకిళ్ళు ఇవ్వడం, మరి కుట్టు మిషన్లు ఇవ్వడం, గ్రైండర్లు ఇవ్వడం, ఆ లేడీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి ఆర్థికంగా ఎదిగేటట్టు హెల్ప్ చేయడం, లేడీస్కి ఇంకా ఎన్నో రకాలుగా వాళ్ళ బ్రతుకు తెరువుకి ఉపాధి అవకాశాలు కలిగించడం, కాలేజీ పిల్లలకి స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కట్టడం, చిన్నపిల్లలకి స్కూల్లో కళ్ళజోడులు లేక కంటి చూపు మందగించి బ్లాక్ బోర్డు కనపడక హెడ్ఏక్తో స్కూల్ మానేస్తుంటే వాళ్ళకి ఐ స్క్రీనింగ్లు చేసి వాళ్ళ కళ్ళజోడులు ఇచ్చేటట్టు చేశాం. లయన్స్ క్లబ్, వాకర్స్ క్లబ్ ద్వారా ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తూ వచ్చాం. అవన్నీ చేయగలిగామంటే భగవంతుడు నాకు ఆ వరం ఇస్తేనే చేయగలిగాను. అలాంటి పుణ్య కార్యక్రమాలన్నిటికీ వచ్చిన పుణ్యఫలం మీకు కూడా చేరి, మేము అందించిన ఈ ఆహారం ద్వారా మీకు కూడా ఆ పుణ్యం చేరి మీ బిడ్డ కూడా త్వరగా పుట్టి మీరు కూడా మాతృదేవత, పితృదేవత అవ్వాలని, దేవుళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆహారాన్ని ప్రసాదంగా మీకు అందిస్తున్నాం. ఇక ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటన్నమ్మా, ఇది ఫోటో తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారని కొంతమంది కంగారు పడతారు. అంటే ఉంది. అలాగే మరి ఈ ఆలోచన మరి కరణేష్ మంత్రిలాగా నా భార్య నాకు ఇవ్వడం వల్ల నాకు తెలిసింది నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నా. సంవత్సరానికి 500 ఫీజు తీసుకున్న నేనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయగలుగుతున్నప్పుడు నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టలేరా? మరి ఎందుకు పెట్టట్లేదు అంటే ఆలోచన రాలేదు వాళ్ళకి. భగవంతుడు ఒక అమ్మ మనసుతో ఆలోచించింది కాబట్టి ఆవిడ మనసు ద్వారా నాకు అందేదట్టు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు, మీకు ఇబ్బంది లేకోకుండా. మరి మన ఫోటో వీడియోలు చూసే మీరు యూట్యూబ్లో చూసే ఇక్కడ వరకు రాగలిగారు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఆయన ఇక్కడికి లాక్కొచ్చాడు. అలాగే ఇదే ఫోటో, ఇదే వీడియో ద్వారా మంచి మనసున్న డాక్టర్లకు కూడా ఆయన చూపించి వారి ద్వారా కూడా అక్కడికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టేటట్టు చేస్తే అక్కడికి వెళ్ళిన పేషెంట్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. అలాగే మిగతా వాళ్ళకు కూడా ఈ మార్పు జరిగి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ప్రతి డాక్టరు తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టుకోగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏ డాక్టర్ కూడా భోజనం పెట్టలేని స్థితిలో లేడు. ఉన్నారా? 500 ఫీజు సంవత్సరానికి తీసుకుంటున్నా నేనే 8 నెలల నుంచి పెట్టగలిగానంటే నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకునే వాళ్ళు పెట్టలేరా? ఈజీగా పెట్టచ్చు.
మరి భగవంతుడు వాళ్ళకి ఆలోచన వచ్చేటట్టు చేస్తాడు. ఆలోచన ఇంతవరకు వాళ్ళకి రాక పెట్టుండకపోవచ్చు. ఎంతో మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి చెయ్యాలని ఉంటుంది కానీ ఆలోచన రాదు. అలాంటి వాళ్ళకు కూడా భగవంతుడు దారి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం తప్ప మరి ఏ ఉద్దేశం కాదండి. ఏ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా భగవంతుడే నన్ను ఆస్వాదించినప్పుడు ఎవరి మెప్పుల కోసం నేను ప్రయత్నించాలి? కాబట్టి మీరు కూడా గుర్తించండి, ఇక్కడ కూర్చున్నారు, ఎంతో ఓర్పుగా ఉన్నారు, పట్టుదలగా ఉన్నారు. ఇదే ఓర్పు పట్టుదల దేవుణ్ణి గట్టిగా నమ్మి నిలబడి మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికని ఖచ్చితంగా నెరవేరుతుంది. మధ్యలో వచ్చిన దెయ్యాలని వదిలించుకుని ఇదే ఓర్పు ఇదే పట్టుదల మీరు నిలబడితే ఖచ్చితంగా అతి తొందరలోనే మీరు అందరూ కూడా అమ్మా నాన్న అవుతారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు అమ్మా నాన్న అయ్యే మార్గాన్ని నేను చూపిస్తాను. భగవంతుడు నా దగ్గర తీసుకొచ్చాడు. ఆ మార్గాన్ని చూపించి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా మీ బిడ్డ మీ చేతిలోకి వచ్చేటట్టు చేస్తాను. అవన్నీ మీ కౌన్సిలింగ్లో నేను వివరంగా చెప్తాను. ప్రస్తుతము ఈ ప్రసాదాన్ని మీరు భగవంతుడి ప్రసాదంగా భావించి వృధా చేయకోకుండా, ఒక్క మెతుకు కూడా వృధా చేయకుండా తీసుకోండి. తినలేకపోతే మన ఆయమ్మలకి ఇవ్వండి తప్ప డస్ట్బిన్లో మాత్రం పారేయద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.